బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని బషీర్దూర్గూడ గ్రామంలో 650 ఎకరాల భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది. భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేస్తున్నారు. అర్ధరాత్రి దీక్ష శిబిరాన్ని తొలగించిన అధికారులు ఆ ప్రాంతంలో కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్గూడ గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమి కేటాయింపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువకు ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 8 రోజులుగా భూముల వద్ద రైతులు దీక్ష చేస్తున్నారు. నిన్న అక్కడికి వచ్చిన హైడ్రాను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, శంషాబాద్ బహదూర్గూడలో హైటెన్షన్ మొదలైంది. దీనికి సంబంధించిన ఇప్పటికే రైతుల దీక్ష శిబిరం టెంట్ కూడా పోలీసులు తొలగించిన పరిస్థితి కూడా మనం నిన్న చూసాము. పోలీసులకు రైతులకు మధ్య కొత్త వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో అటు పోలీసుల కళ్ళల్లో కూడా రైతులు కారం కొట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తమ భూములను నాటుకునేందుకు పోలీసులు రక్షణగా వస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారమే మాకు న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి రైతులు చెప్తున్నప్పటికీ తక్కువ ధరకు తీసుకోవాలని చెప్పేసి అటు ప్రభుత్వం కూడా చూస్తుందని చెప్పేసి అటు రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బుల్లెట్ ట్రైన్ కోసం దాదాపు 650 ఎకరాల భూసేకరణపై వివాదం జరుగుతుంది. భూమికి బదులు భూమి అన్న ఇవ్వాలి, లేదైతే మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం అన్న ఇవ్వాలని చెప్పేసి అటు రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత 8 రోజుల నుంచి కూడా ఈ ఉద్యమాన్ని కూడా అలాగే ఉధృతంగా చేస్తున్న నేపథ్యంలో రైతుల భవిష్యత్తులో మట్టి కొట్టే విధంగా కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి అటు రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూ వివాదం నేపథ్యంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. దీనికి సంబంధించిన రైతులు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలోని టెంట్ను అర్ధరాత్రి కూడా పోలీసులు కూడా తీసేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఉదయం నుంచి కూడా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు నిన్నటి వరకే కాస్త ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి గ్రామ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను కూడా అధికారులు నిలిపివేశారు. ఎలాంటి సౌకర్యాలు లేకపోతే ఆటోమేటిక్ గా రైతులు భూమి ఇస్తారనే ఆలోచనతో ఇదంతా పనులు చేస్తున్నట్టు చెప్పేసి రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గ్రామంలోకి ఎవరిని అనుమతించకుండా అన్ని ప్రవేశ మార్గాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పేసి అటు రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గ్రామానికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పోలీసులు అనుమతిస్తున్నారని చెప్పేసి అటు రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొంటున్న భూమి చుట్టూ రాత్రి వేళల్లోనే కంచె నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పేసి అందులో నిర్మాణాలను సైతం కూల్చివేస్తున్నారని అధికారులు కూల్చివేస్తున్నారని చెప్పేసి అటు రైతులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కొంత కేసులు కూడా చేసినట్టు కూడా మనకు కొంత సమాచారం ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే బహదూర్గూడ భూముల విషయంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మరి కాసేపట్లో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారికి అండగా ఉన్నట్లు తెలుస్తారా, లేకపోతే వారి సమస్యపై పోరాడతారా అనే విషయాలపై మనకి ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికి ఈ భూముల విషయం పట్ల కూడా రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మా భూములు మాకు ఇవ్వాలి, లేదు అని అంటే భూమికి బదులు భూమి అయినా ఇవ్వాలి, నష్టపరిహారం మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలి అని చెప్పేసి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.